ఫీల్డ్‌లో ఎవరైతే పిల్లల దగ్గర ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉన్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కావచ్చు, వాళ్ళు ఐటీఐ ప్రిన్సిపల్స్ కావచ్చు, డిప్లొమా ప్రిన్సిపల్స్ కావచ్చు, లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కావచ్చు. ఎవరినైతే పిల్లలు ఏమైనా కెరీర్ అడ్వైస్ కావాలంటే ఎళ్తారో, వాళ్ళందరినీ మనం టార్గెట్ చేసి, అటువంటి ఫీల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ మనము అపాయింట్‌మెంట్ వాళ్ళని మనం రీచ్ ఔట్ అయ్యి, వాళ్ళని సెంచురియన్ సాథీ అని గాని, కౌశల్ సాథీ అని గాని, ఏదో ఒక 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 మనము వాళ్ళకి ఒక రికగ్నిషన్ లాంటిది ఇచ్చి, మాన్యత ఇచ్చి, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్‌ని మనము ఫస్ట్ వాళ్ళకి రీచ్ ఔట్ అయ్యి, మీ యొక్క హెల్ప్ మాకు కావాలి. ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇదొక 5 స్టార్ ఆర్ 7 స్టార్ బుఫే ఆఫ్ స్కిల్స్ మా దగ్గర ఉన్నాయి. అలాగే మిగతా ఇండస్ట్రీస్ దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరట్లేదు కాబట్టి, మీ ద్వారా మేము ఈ ఇన్ఫర్మేషన్‌ని స్టూడెంట్స్‌కి చేర్చాలి అనుకుంటున్నాము. పేరెంట్స్‌కి చేరాలని అనుకుంటున్నాము. దీనికోసమని మేమేం చేస్తున్నామంటే, ఈ కౌశల్ సాథీ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేశాము. ఇందులో మేము ఫీల్డ్‌కి రీచ్ ఔట్ అయ్యి, ఎవరైతే ఈ ఎడ్యుకేషనల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, టీచర్స్ ఉన్నారో, వాళ్ళు డిప్లొమా వాళ్ళు ఉన్నారో, డిప్లొమా ప్రిన్సిపల్స్ ఉన్నారో, పబ్లిక్ రిప్రజెంటేటివ్ లైక్ సర్పంచెస్ ఉన్నారో, వాళ్ళందరినీ కలిసి, వాళ్ళని గౌరవంగా మనం గౌరవించుకొని, వాళ్ళకొక మాన్యత ఇచ్చి, కౌశల్ సాథీ అనే మాన్యత ఇచ్చి, వాళ్ళది ఒక గ్రూప్ తయారు చేసి, వాళ్ళని మా క్యాంపస్‌కి తీసుకొచ్చి, లేదా ఇండస్ట్రీస్‌కి తీసుకెళ్ళి, ఇండస్ట్రీ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి, ఒక కౌశల్ మేళా లాగా పెట్టి, ఒక 2, 3 డేస్ వాళ్ళకి పూర్తిగా డిఫరెంట్ కోర్సెస్‌లో రోడ్ షో, తర్వాత ట్రైనింగ్ ఇప్పించి, ఒక అవగాహన వాళ్ళకి కల్పించి, వాళ్ళ ద్వారా పిల్లలకి మనం రీచ్ ఔట్ అవ్వాలని ఉద్దేశ్యం. ఆఫ్‌కోర్స్ వీడియోలో అన్నీ ఉన్నాయి. మెటీరియల్ అంతా వాళ్ళకి ఇస్తాము. కానీ ఆ మెటీరియల్‌ని వాళ్ళు పిల్లల దగ్గరికి తీసుకెళ్ళటం, పిల్లల్ని ఐడెంటిఫై చేయటం, ఆ పిల్లల గురించి ఇన్ఫర్మేషన్ మన లాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌కి, సెంచురియన్ లాంటి రేపొద్దున స్కిల్ యూనివర్సిటీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక యాక్ట్ పెడుతుంది. మాలాగానే చాలా యూనివర్సిటీస్ రావచ్చు. వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ డెఫినిట్‌గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కేవలం సెంచురీ యూనివర్సిటీ కోసం చేసినటువంటి కాదు. దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ కోసం, వికసిత్ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఒరిస్సా కోసం చేస్తున్నటువంటి ఇనిషియేటివ్స్. ఇందులో మిమ్మల్ని అందరినీ భాగస్వామి కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఓ నంబర్ ఉంది. ఆ నంబర్‌కి మీరు ఫోన్ చేయండి. ఇందులో చూసుకొని. చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మా వాళ్ళు రీచ్ ఔట్ అయితారు. మిమ్మల్ని పిలిచి, మిమ్మల్ని యూనివర్సిటీ కానీ ఎక్కడికి తీసుకొచ్చి, లేకుంటే ఎక్కడన్నా లోకల్‌గా మీటింగ్ పెట్టి, మీకు ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి మీకు విశదీకరిస్తారు. ఈ విషయం నేను మన గవర్నమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాను. మినిస్టర్స్ కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇటువంటిది కావాలి, నెట్వర్క్ కావాలి అనేది. మా ఉద్దేశ్యం ఈ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక 1000 మంది దాకా దీన్ని క్రియేట్ చేయటం. అలాగే సౌత్ ఒరిస్సాలో కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది కనుక ఇక్కడ సక్సెస్‌ఫుల్ అయితే మిగతా పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా మాకు రీచ్ ఔట్ కావాలనుంది. కాబట్టి ఈ యొక్క మన యజ్ఞంలో మిమ్మల్నందరినీ కూడా పార్టిసిపేట్ కావడానికి నేను మీకు ఆహ్వానిస్తున్నాను. మీ ద్వారా, మీ ఇన్‌ఫ్లుయెన్సర్ ద్వారా, కౌశల్ సాథీ ద్వారా మనం పిల్లల్ని రీచ్ అవ్వాలనేది ఈ యొక్క స్కీమ్ యొక్క ఉద్దేశ్యం. సో, ఇందులో అందరికీ భాగస్వామ్యం కావాలని నేను వినమ్రంగా మనవి చేసుకుంటాను. నమస్కారం.